నమస్తే, కిరణ్ టీవీ లైవ్కి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విజయ మీనన్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే కనుక మేనిఫెస్టేషన్లో చాలా టెక్నిక్స్ అయితే చెప్తూ వస్తున్నాము. సో చాలా మంది వాటిని ఆచరిస్తున్నారు. మన కామెంట్స్ చూసినా, అలాగే మీకు కూడా డైరెక్ట్ కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ కూడా చేస్తూ వస్తున్నారు కదా. వాళ్ళైతే కనుక వాళ్ళ లైఫ్ని ఎంతో కొంత చేంజ్ అయితే ఖచ్చితంగా చేసుకున్నారండి మేడం వల్ల. అంటే ముఖ్యంగా మేడం సెషన్స్ అటెండ్ అవ్వటం కానీ, లేకపోతే మేడం చెప్పే టెక్నిక్స్ని ఫాలో అవటం కానీ చేస్తూ ఉండండి. నమ్మకంతో చేయండి, తప్పకుండా చేంజ్ అయితే చూస్తాము. సో ఇప్పుడు నేను అడగబోయేది మ్యామ్, జనరల్గా ఏంటంటే భార్యాభర్తలు అసలు అంటే పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధం. అంటే వాళ్ళు 100 years పాటు కలిపి ట్రావెల్ చేయాలి. సో ఈ జర్నీలో మనం చూస్తే కనుక రోజు చిన్న తగాదాలు ఉంటాం ఓకే, కానీ ఆ చిన్న వాటిని పెద్దవి చేసేసుకుని, అంటే అది ఈగోకి పోనివ్వండి, లేకపోతే కొంతమంది ప్రవర్తన వల్ల అవైతే కనుక పెద్ద గొడవలు అయిపోతున్నాయి మ్యామ్. సో ఈ గొడవల్ని ఎలా అరికట్టవచ్చు? మన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఎవరికైనా ఇల్లు అంటే అంతే కదా, స్వర్గంగా చెప్పుకునేవాళ్ళు. సో మన ఇంటిని ఎలాగ స్వర్గంగా మార్చుకోవాలి, ఈ గొడవలు అనేవి లేకుండా ఎలా చేసుకోవాలంటారు? ఈ విషయాలు చెప్తారా? షూర్ స్వప్న, మంచి ప్రశ్న అడిగారు. సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్కి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ అంటాం కదా, అదేంటి అంటే కమ్యూనికేషన్. ఇక్కడ మనస్పర్ధలు వస్తున్నాయి అంటే ఫస్ట్ మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది అనే దాని మీద మీరు ఒక్కసారి ఫోకస్ పెట్టండి. ఇద్దరు వర్కింగ్ ఆల్మోస్ట్ ఇప్పట్లో అలా టైం అనేది కుదరకపోవడము. సో ఇక్కడ నాకు ఎలాంటి క్లయింట్స్ వస్తారంటే, మీరు అంటారు మేడం మాట్లాడాలి అని, అయినా కూడా చాలా ఆ మాటల్లోనే మాకు మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి అంటారు, రైట్? సో ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే, నా వైపు నుంచి నేను కరెక్ట్ ఉన్నాను, కానీ అవతలి వాళ్ళు నా విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. సో దిస్ ఇస్ వాట్ అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఒక టెక్నిక్ని వాడండి. ఈ టెక్నిక్ని వాడండి, ఆ తర్వాత మాట్లాడండి. ఓకే. సో మీరు అన్నట్టు ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా, ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, మనం ఒక టెక్నిక్ని వాడదాము. అది మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు ఏదన్నా సీక్రెట్ విషయం చెప్పాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారు, మిమ్మల్ని పిలిచి చెవి దగ్గర ఒక మాట చెప్తాను, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి మనతో ఒక మాట అన్నప్పుడు మనం ఎంతో శ్రద్ధగా వింటాం కదా. అలా మీరు ఆ ఎయిర్ మేనిఫెస్టేషన్ అంటే ఒక గుసగుసగా మీరు ఒక టెక్నిక్ ని ఫాలో అవ్వండి. ఓకే, గుసగుసలు ఆడటం అంటారు. అవును. సో అది చేయండి. అది చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి స్వప్న. సో ఫస్ట్ ఏంటి అంటే, మీరు ఈ టెక్నిక్ చెయ్యాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక మీ టైం అనేది తీసుకోండి. అంటే సైలెంట్ గా ఉండాలి, మీకంటూ ఒక 20-30 minutes అనేది ఉండాల్సిందే. ఓకే. ఎందుకంటే ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, ఫోన్ సైలెంట్ లో పెట్టేయండి, మీ థాట్లోనే ఉండండి. ఫస్ట్ స్టెప్ అది. సైలెన్స్ అయిపోండి మీరు ఫస్ట్ స్వతహాగా. ఓకే. ఆ తర్వాత మీరు ఈ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అయినా, లేకపోతే బాస్తో మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నా, ఏ రకంగా అయినా మీరంటే ఇంకొక పర్సన్ మీతో పాటు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఎనర్జీలో అంటే, ఆ విజువలైజేషన్ అనేది చేయాలి. దానికన్నా ముందు మీరు రాయండి ఒక 5 పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే మీ హస్బెండ్ నుంచి మీకు ఏం నచ్చుతుందో అది మీరు 5 రాసేయండి ఫస్ట్. ఓకే. ఒక్కొక్కరు ఏమంటారంటే 5 ఎలా రాస్తామండి, ఒక్కటి కూడా లేదు అంటారు. అంటే నెగటివే గుర్తుకు వస్తాయి అంటారు. కానీ దేర్ ఈజ్, కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఎలా ఉన్నారు అలాంటి ఆ సిచ్యువేషన్ అన్నా ఏదో ఒకటి తీసి మీరు ఒక 5 పాయింట్స్ రాయండి. రాసిన తర్వాత స్వప్న, ఇది చాలా ఇంపార్టెంట్, రాసిన తర్వాత మీరు ఫస్ట్ ఒక టైమర్ పెట్టేసుకోండి. వాచ్లోనన్నా ఫోన్లోనన్నా ఒక టైమర్ పెట్టి 5 minutes మీరు ఎలా అనుకుంటున్నారు, మీ హస్బెండ్తో ఎలాంటి సంభాషణ ఉండాలనుకుంటున్నారు, ఎలాంటి ప్రేమ భావనతో ఉండాలనుకుంటున్నారు, దాన్ని కరెక్ట్ 5 minutes టోటల్ నమ్మకంతో దాన్ని విజువలైజ్ చేయాలి. ఓకే. ఈ విజువలైజ్ చేసేంత వరకు మీరు మీ ఎనర్జీ తోటే మాట్లాడుతున్నారు కదా, అంతే కదా, అంతవరకు నేను నాతో ఉన్నాను. అవును. ఆ తర్వాత మీరు మెల్లిగా, అంటే మీ వాయిస్ని చాలా మెల్లిగా మాట్లాడుతూ మీరు గుసగుస చెప్పినట్టు
మెల్లిగా ఆయనతో మాట్లాడండి. ఈ 5 minutes విజువలైజేషన్ అయిన తర్వాత స్వప్న ఓకే ఒక పర్సన్ పక్కన ఉన్నప్పుడు మీరు ఎలా మాట్లాడతారో అలా మీరు విస్పర్ చేస్తూ మాట్లాడండి. థ్యాంక్ యూ, నా మాట విన్నందుకు థ్యాంక్ యూ, నేను ఇది అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను అని మెల్లిగా మీరు ఒక కైండ్ ఆఫ్ కన్వే చేసేయాలి. సో ఇక్కడ చూడండి, ఈ అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేయగలిగారు అనుకోండి, ఇదే మీ సక్సెస్. ఓకే సో ఇక్కడ మీరు ఆ గుసగుసని చేసినప్పుడు ఎయిర్, నేను అన్నాను కదా, ఆ ఎయిర్ అనేది ఆ ఎనర్జీని అది నిజంగా జరుగుతుందా అబద్ధంగా జరుగుతుందా తెలుసుకోదు. ఫస్ట్ ఈ ఎయిర్ మేనిఫెస్టేషన్ వల్ల ఫస్ట్ మీ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేసేసుకుంటుంది. ఓకే వీళ్ళిద్దరిలో చాలా బాగుంది, వీళ్ళ రిలేషన్షిప్ చాలా బాగుంది అని ఒక కైండ్ ఆఫ్ ఆ ఎనర్జీని బయటికి చూపించేస్తుంది. సో ఈ తర్వాత మీరు ఫస్ట్ ఒకసారి మంచిగా బ్రీద్ ఎలా చేయాలి అంటే, ఆ ఎయిర్ అన్నాను కదా, మన వెపన్ ఇప్పుడు ఎయిరే కాబట్టి ఆ ఎయిర్ని మనము మన నాస్ట్రల్తో మొత్తంగా పీల్ చేసుకోండి, కడుపు ఉబ్బేంత వరకు. ఓకే ఎవ్రీథింగ్ గోస్ ఇన్సైడ్ అన్నట్టు మీరు ఉబ్బేంత వరకు ఆ ఎనర్జీని తీసుకురండి. సో ఎప్పుడైనా మనం అలా అయినప్పుడు సబ్ కాన్షియస్ అలర్ట్ అయిపోద్ది, ఏంటో కొత్తగా ఉంది ఇది అనుకుంటుంది. అప్పుడు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ మీ హార్ట్ అండ్ బ్రెయిన్ కోహరెంట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఒక టెక్నిక్. సో నేను చెప్పే విధానంలో మీరు అర్థం చేసుకొని దీన్ని ఇలా ఈ పద్ధతిలో ఒక 30 minutes మీకంటూ తీసుకొని మీరు ఇది చెయ్యండి. చేసిన తర్వాత యూ జస్ట్ లెట్ గో. ఇంకా ఆ తర్వాత మీరు నమ్మేయండి, ఇది అయిపోయింది అంటే నాకు ఇంకోసారి మీరు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేదు అన్న ఒక ఫీలింగ్ తోటే, అంటే ఇట్ ఈస్ డన్ అయిపోయింది అనే ఒక ఫీలింగ్ తోటే ఉండండి. మీరు చూస్తారు మీకు తెలియకుండానే మీరు ఇద్దరి మధ్యలో ఆ మనస్పర్ధలు పోవడము, మీరిద్దరిలో ఆ కమ్యూనికేషన్ అనేది ఎలాగో అలా యూనివర్స్ కల్పించేస్తుంది. సో అలా మీరు మీ జీవితాన్ని సాఫీగా తీసుకెళ్ళండి. ప్లస్ మీరు అన్నట్టు ఏమన్నా ఉంటే కమ్యూనికేషన్ ఎప్పుడైనా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఎనర్జీ మీది పాజిటివ్గా తెచ్చుకొని మీ హస్బెండ్ ఎనర్జీ కూడా అదే విధంగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా, ఎయిర్ విస్పరింగ్ లాగా, విస్పర్ టెక్నిక్ లాగా మేడం అయితే చెప్పారు. సో తప్పకుండా ఈ టెక్నిక్ని మేడం చెప్పినట్లు మనకంటూ ఒక 1/2 hour అయినా టైం కేటాయించాలి కదా. సో మన బంధాన్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి 1/2 hour పాటు మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా పెట్టి మేడం చెప్పినట్లు చేయండి. ఎన్ని రోజుల పాటు చేయాలని ఏమైనా ఉంటుందా? 15 daysకి ఒకసారి కంప్లీట్ చేయండి. ఓకే 15 daysకి ఒకసారి. ఓకే సో తప్పకుండా ఫాలో అయ్యి మీకు ఈ టెక్నిక్ ఎలా అనిపించింది, ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. మేడం సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అవి అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ స్వప్న.